హాయ్ అండి అందరికీ. ఇంకా ఈరోజైతే ఇంకా బావను అక్కయ్య మమ్మల్ని భోజనానికి అయితే ఇన్వైట్ చేశారు, రమ్మని. సాయంత్రం మా ఆయన ఫోన్ చేయట్లేదని చేసేలా చెప్పాడు, సాయంత్రం భోజనానికి రాండి అని చెప్పేసరికి మేమైతే మాత్రం ఇంకా వెళ్దామా వద్దా అనుకుంటే మా ఆయన అన్నాడు, మా అన్నయ్య పిలిచాడు కదా వెళ్దాము, ఇంకేం అది కాక చిట్టితల్లినేమో మా అమ్మ అదే మన చిట్టితల్లి ఉంది కదా, మా అమ్మేమో అక్కడ తీసుకెళ్ళి నా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అలానే ఇంకట్టు చిట్టితలను తీసుకుని వస్తా వెళ్దాంలే అని అన్నాడు. సరేలే అని చెప్పాను. మా ఆయన ఏడకి వెళ్ళారు అనుకున్నారా, చేపలు తేడానికి అయితే వెళ్ళాడండి. పచ్చి చేపలు ఫ్రీగానే కదా పట్టడం కొంటలు అని చెప్పేసి వెళ్ళాడు. ఇంటి పని అంతా అయిపోయింది చాలా వాటికైతే. మా ఇంటి ఫ్లోరింగ్ కూడా లాగేసాం. మీకు మొత్తం రేపు డీటెయిల్గా వీడియో అయితే పెడతానండి, మొత్తానికి చూసేయండి. మా ఇల్లు ఎలా ఉందో అనేది కూడా కామెంట్ చేయండి. ఉన్నంతలోనే చక్కగా చేసేసుకున్నాము. ఇంకా ఫ్లోరింగ్ లాగింది అదంతా మీకు రేపు వీడియోలో ఖచ్చితంగా వచ్చేస్తుంది, చూసేయండి. అడగపోయిన తర్వాత ఏం కర్రీ చేశారు, ఏం అన్నమా బిర్యానీ అనేది అయితే మీకు చూపిస్తాను, చూడండి. అందరికీ సో అయితే మొన్న రోజున మా బామ్మర్ది గారిది పెళ్ళి అయిపోయింది కాబట్టి ఈరోజు మా అన్నయ్య వాళ్ళ సడుగులందరూ వాళ్ళ సడుగుల తోడి అల్లుళ్ళు అందరూ ఇళ్ళకి వెళ్తున్నారంట. ఇటు కూడా అంటారు, అయితే అందరూ ఇళ్ళకి వెళ్తున్నారంట. అందుకని చెప్పేసి మన ట్రీట్ చేస్తున్నారు. సో అయితే దాని సందర్భంగా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశాడు. అందుకని చెప్పేసి బుజ్జి రెడీ అవుతా ఉంది ఒక పక్క, నేను కూడా ఇంకా బయలుదేరుతున్నాను. ఇంకా అదండి సంగతి. మేము ఇందాక రీసెంట్గా పగలపూట చేపలకి వెళ్ళాం. చేపలు పడ్డాయి, మొత్తం 5 కొరమలు పడ్డాయి. 5 కొరమలు పడితే నాకు 2, వాడికి 2. అదేమో ఇప్పుడు కింద దూకింది. కింద దూకితే మొత్తం సిమెంట్ అయింది, దానికి ఇసుక అయింది. ఇక 2 కొరమేళ్ళు. అయితే ఇది ఏం జరిగిందంటే, ఈ కొరమేలు దీనిపైనుంచి దూకి ఇటు పక్క కోడి దగ్గర పోయింది. ఆ కోడి క్యావ్ 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 ఇప్పుడు దాకా అరుపులు. అదండి సంగతి. ఇంకైతే అక్కడికి వెళ్ళాక చూద్దాం. జరా తిరగమా కట అరే గోధుమ వేసిన మందు నువ్వు వేసినారా? అరే అయ్యి అదే దగ్గుతున్నావు. రింగ్ లో ఉండు. ఈ మ్యూజిక్ మా బావ అయితే మా అందరి కోసం ట్రీట్ ఇస్తున్నాడు. అక్కాయిల కోసం పలావై రెడీ చేశారు. ఇంకా వీళ్ళందరికి మా అందరి కోసం. ఓమో వాడు చూడు, డస్ట్బిన్ వేసిండు మే ఖచ్చితంగా. ఏం క్యారెట్ వేసినా కలర్, అది క్యారెట్ కలర్ పిల్లలకా? ఏమైంది అక్క స్పెషల్? ఎవరు అక్కయ్యనా? రానక్క అడవిలో ఉంటుంది. మళ్ళీ ఇంకా ఒక వారం ఉంటారా, లేకపోతే అబ్బాయి వచ్చిందాక వెళ్తారా? అందరి కోసం ట్రీట్ పిల్లలకా ఇది? ఆకలి అంటారు, ఇదిగో మొక్కొత్తేది అంటారు. బయట అంతా హడావిడిగా ఉంటే నువ్వేం చేస్తున్నావా? ఏసాబా అమ్మ అన్నం పెడుతుంది, పోపో. నువ్వేం చేస్తున్నావు? అందరు అన్నం తింటుంటే బయట. బాబుడ్డి పెద్ద మొక్కడ బాబాయ్ అన్నం పెట్టిద్దంట.
హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నాని ఏంది ఇంకో తమ్ముడు ఛానల్లో కనపడుతుంది అనుకుంటున్నారా? ఈరోజు స్పెషల్ వీడియో కదండి, అందుకని చెప్పేసి మా తమ్ముడు వీడియోలో కనపడుతుంది అనమాట. ఇంకా మా తమ్ముడు వాళ్ళని అలానే మా వదిన వాళ్ళని మా సడ్డుగూడలు వీరందరూ ఈరోజు ఇన్వైట్ చేసాం మన ఇంటికి. ఎందుకంటే మా బామర్ది పెళ్ళికి వీళ్ళందరూ వచ్చారు. రావడంతో మ్యారేజ్ అయిపోయింది. ఇంకా పెళ్ళి కొడుకు అత్తారింటికి వెళ్ళిపోయాడు. ఇంకా మా వదిన వాళ్ళు కూడా ఇంకా ఎవరు అత్తారింటికి వాళ్ళు వెళ్ళాలని చెప్పేసి చూస్తూ ఉంటారంటే ఈరోజు వెళ్ళగాకుండా వదిన ఇంకా ఇంట్లో ఒక పెద్ద సెలబ్రేషన్ లా చేసుకున్నాము. అంటే నా భార్య సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను కాబట్టి మీకు తెలుసు కదా, ఆ ఉద్దేశాన ఈరోజు పెద్ద సెలబ్రేషన్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా మా వదిన వాళ్ళందరూ ఇక్కడ పొలం రెడీ అయింది. తినకోదు మరి, ఇంకా అందరూ కూర్చున్నాం ఇక్కడ పడతా వేసుకొని అసలు సాప్ వేసుకొని తిన్నాం. సరే, మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే టైట్ మొత్తం వివరంగా తెలియాలంటే స్మార్ట్ నానిరాజు వ్లాగ్స్లో ఫుల్ వీడియోస్ ఉంటాయి, చూడండి. సరేనా? అంటే కుకింగ్ వీడియో కానీ అలానే వ్లాగ్స్ కానీ ఇలా సెలబ్రేషన్ ఉంది. వీక్షి బాలం పెట్టుకోదు బాగుంది. వీక్షిక వాడికి ఎందుకో బుట్టకాయకి కదా చెప్పు మరికి తీసే. వీక్షి ఏంది పెద్ద ఏమంటుంది? నన్ను బిర్యానీ పడేసేదాన్ని సుహాసిని అబ్బాయి కదా అబ్బాయి మొత్తానికి అయితే భోజనం అన్నీ అయిపోయినాయండి. ఇంకా సర్వ్ చేశారు. ఏ విధంగా ఉందో తిందాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది. టేస్ట్ అయితే మావిడైతే బుజ్జి వీక్షికి అయితే పెడతా ఉంది. సరేనండి, ఇంకా అత్తయ్యలు అయితే పులావ్ చికెన్ తక్కువ మసాలాతో చేసేది చాలా బాగుంది. టేస్ట్ అయితే మంచి స్మెల్ వస్తుంది. నైట్ తక్కువ మనం తినేది. చికెన్ పిల్లలు అసలు ఉంటారా? కాలం రాకముందే మాసం మీద ఉంటారు కానీ అసలు వచ్చి నాకు అటు తిరారు. టేస్ట్ అయితే చాలా బాగుంది, బాగా కుదిరింది టేస్ట్ అయితే. అందరికి పార్టీ అనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అంటే రాజేష్ పెళ్ళికి వచ్చారు కదా, అందరూ అయితే వెళ్ళిపోతున్నారు. పెళ్ళి అయ్యాలకి 4-5 రోజులు అవుతుంది. అందుకని ఇటు వాళ్ళకి వెళ్ళిపోతున్నారు అందరూ. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేటప్పుడు టైం పట్టింది. ఇంకా 3 రోజులు ఇల్లు ఉండలేదు కదా, పెళ్లి కానీ వచ్చిన రోజు చుట్టాలు అందరూ వెళ్ళిపోతున్నారని చిన్న ట్రీట్ అనమాట వాళ్ళకి. మాకు కూడా ట్రీట్ ఇచ్చింది, చాలా బాగుంది. మా వదిన వాళ్ళు మా అత్త వాళ్ళు ఇంకా రాజకుమారి దగ్గర ఉండి అందరికి భోజనం అయితే కొట్టిస్తా ఉంది. ఎట్టుంది టేస్ట్? బాగుందా? బుజ్జి తిన్నావా? మామిడి రాను వేసరాపు ఏం అర్థం చేస్తున్నట్టు ఉల్లిపాయ అమ్మా, నాకు కూడా ఉల్లిపాయ.